ఇది కాక కొత్తగా ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక ఇంకా ఎక్కడన్నా మరి పిలిచినా పిలవకపోయినా ఆయనంతటా ఆయనే పిలిపించుకొని పోతారో తెలియదు కానీ అక్కడికి పోతున్నారు. ఈ మూడు చూసిన తర్వాత మాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు కనపడేది కళ్ళ ముందు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీకి రాబోతోంది అన్న విషయం స్పష్టమైన తర్వాత అది మామూలు ఆర్గ్యుమెంట్లో నిలబడదు. కాబట్టి మా వరకు మేము బ్రహ్మాండంగా చేశాము, ఇంత బ్రహ్మాండంగా చేసిన తర్వాత కూడా ఈ మనది పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ ఆయన లిస్టు చదివి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంత ల్యాండ్ స్లైడ్ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఏదో ఈవీఎంల లోపం వల్లనే, అదర్వైజ్ ఈ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు అని మామూలు జనంలో ఒక అనుమానం రావాలనేది ఆయన కోరికలాగా ఉంది. అందుకోసమే డ్రిల్ చేయడం మొదలు పెడుతున్నారు. ఆ డ్రిల్ చేసిన దాన్ని ఆయన అనుకూల మీడియా దాన్ని తోస్తూ ఎక్కిస్తుంది. అందుకే ఫస్ట్ 2 days ఉన్నదాన్ని మెల్లగా ఏదో ఏం లేని ఎందుకంటారు, ఏం లేని ఎందుకంటారు, ఏదో ఉంది అనేది మొత్తం మొదలైంది డిస్కషన్. 2, ఇది ఎవరిని నమ్మించడానికి? ప్రజలను నమ్మించి లాభం లేదు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, ఓట్లు వేసినారు, వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. ముందు క్యాడర్ చల్లా చెదురు కాకుండా మొన్న ఎప్పుడో కర్ణాటక పోతూ కర్నూలు దగ్గర ఆగి రమ్మంటే 10 మంది రాలేదంట. 14 మందికి కానీ పోటీ చేసిన వాళ్ళు 9 మందో 10 మందో అక్కడే అయిపోయింది, గాలి పోయింది, ఎవరు కేర్ చేయట్లేదని. అంత సీనియర్ నాయకులు, కీలకమైన నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, ఎవరో ఆషామాషిగా వచ్చిన క్యాండిడేట్లు కాదు. దాంతో ఆయనకు అర్థమైంది రిజల్ట్ కౌంటింగ్ జరిగేలోగానే వీళ్ళు నిలబడతారా లేరా లెక్కలేక వేసుకోవట్లేదు అని. సో ఇప్పుడు ఆయన తమ్ముళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాడు. తెలుగుదేశం పార్టీ రేపు గెలుస్తాం, 150 సీట్లు వస్తాయి, రాలేదు అంటే ఆ ఈవీఎం మెషిన్లను మా జగన్మోహన్ రెడ్డి దాన్ని అన్నిటి స్క్రూలు ఊడదీసి దాన్ని బిగించేసి ఏదో చేశారు, లోపలికి ఎక్కిచ్చారు. దాని ప్రోగ్రామింగ్ ఏదో మార్చేశారు, ట్యాంపర్ చేశారు. దానికి ఈసీ కోఆపరేట్ చేసింది. ఇది ఈ ఉదాహరణలన్నీ ఉన్నాయి. లేకుంటే మీరే చెప్పండి తమ్ముళ్ళు, ఇంత చేసిన తర్వాత ఏదో అత్యవసర దీంతో వాడు ఎవరెవరు వచ్చినా అర్థం ఉంటుంది. కానీ ఇంత ల్యాండ్ స్లైడ్ దీంతో ఇంత మార్జిన్లతో ఆ పార్టీ వచ్చిందంటే దానికి ఇంతకు మించి ఏం కారణం ఉంటుందని తన తమ్ముళ్లకు నచ్చజెప్పుకోవడానికి, వాళ్ళు ఎక్కడికి జంప్ అయ్యి ఏం పోతారనే భయంతో. అలాగే మేము ఇక్కడికే కన్ఫైన్ కాలేదు, నేషనల్ లెవెల్లో కూడా మా పార్టీ ఉంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ పార్టీ ఏం చిన్న భిన్నం కాదు, ఇంకా 10 ఏళ్ల పాటు ఉంటుంది, అవకాశం ఉంటే సెంటర్లో గవర్నమెంట్లో కూడా వస్తుంది అని చెప్పడం కోసం బయట టూర్లు, ఈ హడావుడంతా ఎక్కువ పెంచాడనేది అర్థమవుతుంది. అంతకుమించి అయితే వేరే కారణం కనపడలేదు. అయితే జనం చూసినారు, ఇది చూశారు కాబట్టి ఎవరు నమ్మట్లేదు. ఒకప్పుడు అసలు దాన్ని ఏమంటారు, ఎన్నికల తర్వాత కనపడే అటువైపు నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే ఆ క్యాండిడేట్స్లో ఉన్న కొంతమందిలో కనపడేది కూడా అది కూడా లేదు. పత్రికలు అవి చూస్తుంటే ఆ రివ్యూకి వచ్చిన వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు క్లియర్గా ఇట్స్ గోయింగ్ టు బి ల్యాండ్ స్లైడ్ అనేది. కాబట్టి దీని మీద ఎవరన్నా అనుమానాలు ఉంటే ఎట్లుండాలి, ఎన్నికలు జరిగిన తర్వాత హుందాగా ఏం జరిగినా సరే మంచిదే, ప్రజలు వాళ్ళ మంచిగా ఓటేశారు, 80% వేశారు, లెట్ us వెయిట్ ఫర్ ది రిజల్ట్ అనాలి. రివ్యూ చేసుకోవచ్చు. ఏం రివ్యూలు, ఎక్కడ మన అభ్యర్థులు ఏమైనా పొరపాట్లు చేశారా, పార్టీ ఏమైనా పొరపాట్లు చేసుకోవచ్చు, అది ఇంటర్నల్గా జరిగేవి. అంతేగాని ఒక పక్క మేము గెలిచేస్తున్నాం 150 సీట్లు, ఇంకో పక్క ఏమో ఈవీఎంలు పనిచేయలేదు, ఇంకో పక్క ఏమో కోర్టుకు పోయి మేము దాని మీద సాధిస్తాం, అక్కడ సుప్రీంకోర్టుకు పోయి అక్కడ ఏదో కొత్త జడ్జిమెంట్ తీసుకొస్తామని అక్కడికి పోయి హడావుడి చేసి నానా రాద్ధాంతం చేసి ఇవి చేసేసి ఆఖరికి చూపాలంటే ఎవరిని భ్రమ పెట్టాలనుకుంటున్నాం అంటే ఇన్నేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు 4-5 ఏళ్ల పాటు. ఈరోజు ఇప్పుడు కనీసం పార్టీ నిలబెట్టుకోవాలని వీళ్ళను మభ్యపెట్టాలని చూస్తున్నది అయితే ఖాయంగా కనపడుతుంది. అందుకు స్కోపు లేదు. రేపు ఈ ఎన్నికల తర్వాత, ఈ రిజల్ట్ తర్వాత లీవ్ అలోన్ నేషనల్ పిక్చర్, నేషనల్ కాదు, స్టేట్ కాదు, ఎక్కడ కూడా అది ఆ రూపంలో ఉండడం కష్టం, ఈయన నాయకత్వం ఇలా నిలవడం కష్టం అనే విషయం ఆ తమ్ముళ్ళు గుర్తించాలని కోరుతున్నాం. ప్రజలు దీని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈసారి ఇచ్చే తీర్పు ఆయనకు రాష్ట్రంలోనే కాదు, కావాలంటే ఎక్కడికైనా అడ్వైజర్గా ఇంకెక్కడైనా ఫారిన్ కంట్రీ ఎక్కడం పోవచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్కు, అక్కడైతే ఇంకా దీని గురించి తెలియదు. కానీ ఈ ఎలక్షనీరింగ్ అనే దాంట్లో, మ్యానిపులేషన్ అనే దాంట్లో మీడియాను పెట్టుకుని 10 ఏళ్ల పాటు ఎట్లా చక్రం తిప్పచ్చు అనేది అక్కడెక్కడ నాకు చెప్పడానికి కుదురుతుందేమో. అని ఇక్కడ మొత్తం ఆయన అంతరంగంతో సహా ఆయన మనిషి మొత్తం ఎక్స్రే తీసినట్టు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈసారి ఆయన ఆటలు సాగమనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ.
ఆయన అది 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 ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కు సంబంధం లేదు. ఆయనే చెప్పాడు అవినీతి సొమ్ము బాగుండింది, అందువల్ల పంచాము, ఇట్లయితే రేట్లు పెరుగుతున్నాయని. కానీ అది చెప్పి ఏమన్నా సంధిప్రేరాపణ లాంటిదే. డెమోక్రసీలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఎలక్షన్ దాన్ని ఫేస్ చేసిన వాడు ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు పనిచేయాలి, అంతకుమించి పోవడానికి లేదు. ఆయన అన్నారంటే ఆయన నుంచి ఏం డెస్పరేట్ దీంట్లో ఉన్నట్టున్నారు, నిరాశ నిస్పృహల్లో. ఈ మధ్య 5-6 నెలలు కూడా ఏమో అది కనపడుతుంది, బహుశా అదే ఎక్స్ప్రెస్ అయినట్టుంది. దాని గురించి పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంతకుముందు కూడా మేము చెప్తూ వచ్చాం కదమ్మా, ఒకసారి ఎలక్షన్లు అయిపోయాక హుందాగా ఉండడం అంటే ఏంటంటే పోలింగ్ నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు నార్మల్ గవర్నెన్స్ కావాల్సినవి ఏదో అడ్మినిస్ట్రేషన్ చూసుకునేట్టు వదలాలి. ఎమర్జెన్సీ వచ్చినా చేసుకోవడానికి చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే తప్ప ముఖ్యమంత్రి, ఆపద్ధ ముఖ్యమంత్రి కాకపోవచ్చు టెక్నికల్లీ, బట్ ఏ డెసిషన్ తీసుకున్నా అది బయాస్డ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చేయకూడదు. ఆ మాత్రం హుందాతనం ఆయనకు లేదు కాబట్టి ముందు ప్రదర్శించలేదు, ఎలక్షన్ల టైంలో ప్రదర్శించలేదు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది తాను ఒక నియంతలాగా నన్ను అడుగుతారా మీరు అనే దీనికి పోయాడు. అసలు దీని కాదు, ఏ వ్యవస్థ ఏం అడిగినా కూడా ఇదే నన్ను అడుగుతారా, నన్ను అడగతారా అనడమే పచ్చి యాంటీ డెమోక్రాటిక్. నియంతలు కూడా రాజులు కూడా సాహసం చేయలేరు, కానీ ఈయన చేస్తున్నాడు. అది కోర్టు అయినా సరే, ఈసీ అయినా సరే, ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ యాజ్ ఇఫ్ ఈయన దైవాంశ సంభూతుడో ఈయన ఏదనుకుంటే అది జరగాలనేది ఎప్పుడైతే దృక్పథం ఉందో, ఇప్పుడు ఆయనకు తన పరిధి అయిపోయింది, తన పరిమితి కాలపరిమితి అయిపోయినా సరే తన పవర్ చూపాలనే ప్రయత్నంలో భాగంగా రివ్యూ చేస్తున్నాడు. విచ్ ఈజ్ డెమోక్రటిక్లీ రాంగ్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్, అది ఆయనకు తెలుసు. ఆయన అన్ని లైన్లు దాటినాడు కాబట్టి కేర్ చేయట్లే, బరి తెగించారు కాబట్టి చేశారు. మా వైపు నుంచి ఇంకేం దీనికి సంబంధం చేయలేదు. ఇదేం ఇది దాని ఒక స్టాండర్డ్ సెట్ చేశాక దాని మీద నడుస్తున్న దాని మీద ఏం చేసిన ఈసీ పర్ఫెక్ట్గా పనిచేసింది. నిజంగా ఎలక్షన్ కమిషన్ చేయాల్సినంత ఫాస్ట్గా చేయకపోయినా చేయాల్సినవి చేసినందువల్ల ఆ మాత్రమన్నా ప్రతిపక్షంగా మేము ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోగలిగారు, బాగా రియాక్ట్ అయ్యారు. తర్వాత ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. అయితే మాకు చాలా నోటీసులు వచ్చాయి, మేము అక్కడ కంప్లైంట్ చేయలే, మాకు నోటీసులు వచ్చాయి, రిప్లైలు ఇస్తున్నాము. బాగా ఇన్ఫ్యాక్ట్ మాకు ఎక్కువ వచ్చినట్టున్నాయి, అన్నిటికీ ఇస్తున్నాము, మేము పెడుతున్నాము, వాళ్ళు ఇవ్వాలి. ఇది దాంట్లో పార్ట్, ఏదైతే ఆ ప్రక్రియలో పార్ట్, దాని మీద వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, మేము పెట్టట్లే. యాక్చువల్ ప్రతిపక్షంగా మేము పెట్టాలి, మేము ఇబ్బందులు పెడుతున్నాం అంటే, ఎందుకంటే స్టేట్ ఆయన పక్క ఉంది, అఫిషియల్స్ ఈయన పెట్టిన అఫిషియల్స్ ఆడు ఉండేది. మేమన్నట్లా ఆయన అంటున్నాడు, ఈయన ఈవీఎంల బేసిస్ మీదే గెలిచాడు. ఆ రోజు ఎప్పుడు ఏం అనిపించలే, ప్రాబ్లం లేదు. 2014లో నాకు తెలిసి వీవీప్యాట్ లేవనుకుంటా, ఆ రోజు లేవు. మరి దానికంటే ఇంకా బెటర్ ఒక రకంగా ఈరోజు. ఆయన తన ఓటమికి తాను కారణం కాదనడంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు.